ఒక దగ్గరికి వస్తున్నారు. ప్రాబ్లమ్ అనేది అర్థమవుతోంది. నెక్స్ట్ ప్లేస్‌లో కూడా ఇమ్మీడియేట్‌గా 1 ఇయర్‌లోనే పెట్టారు అంటే, అంత డిమాండ్ అనేది దానికుంది. డిమాండ్ అంటే దాన్ని మామూలుగా మనం ఒక పాజిటివ్ సెన్స్‌లో చూస్తాం. బట్ ఇదొక నెగెటివ్ సెన్స్‌లో ఒక సమస్య ఉంది, తీవ్రత ఉంది, దాన్ని గుర్తించాలి, ట్రీట్మెంట్ చెయ్యాలి. ఎలా అనిపించింది మీ దగ్గరికి వెరీ ఫస్ట్ సెంటర్ మీరు పెట్టుకున్న తర్వాత, రావడం మొదలైన తర్వాత, ఇంతమంది బాధితులున్నారా? మీరన్నారు ఐదుగురిలో ఒకరు అన్నారు కదా! అక్కడ చూసినప్పుడు ఆ నంబర్ చూసినప్పుడు ఏమనిపించేదసలు? సో, నేను రియలైజ్ అవ్వడం ఈ స్టాటిస్టిక్స్ గురించి ముందే రియలైజ్ అయ్యాను కాబట్టి, ఆ రీసెర్చ్ బేస్ మీద పెట్టాము. మేము ఎక్స్‌పెక్ట్ చేసాం ఇలా హ్మ్. వస్తారు అని. కానీ మాకొక డౌట్ ఏముండే అంటే అవేర్‌నెస్. ఇప్పుడు ట్రూ. గురక అనేది ఒక రోగము, గురక వల్ల హ్మ్. చాలా రోగాలొస్తాయని నేను ప్రతి దగ్గర గూడా మాట్లాడుకుంటూ వచ్చాను ఈ లాస్ట్ 2 ఇయర్స్ పీరియడ్‌లో. సో, మాట్లాడిన ప్రతిసారి అందరూ గురక రోగమైతే మా తాతకుంది, మా ముత్తాతకుంది, మా నాన్నకుంది, మా ఇంట్లో అందరికుంది. సో, మేమందరం రోగులమా? హ్మ్. అని చెప్పి కింద కామెంట్స్‌లో కామెంట్స్. రావడమో, నన్నడగడమో, బయట ఈవెన్ మా రిలేటివ్స్ దగ్గర నుంచి చాలా మంది అడగడము, "నువ్వు ఇట్లా చెప్తున్నావు మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి గురుకుంది అందరు రోగులెట్లా అవుతారు" అని. అవును. సో, అదెప్పుడైతే వాళ్ళు మీరు టెస్ట్ చేయించుకోండి. నిజంగా మీకు రోగం ఉంది, లేనిది నేను జెప్పేస్తానని జెప్పేదాన్ని. అట్లా వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి సివియర్ అని రావడము, దాని తర్వాత వాళ్ళు ట్రీట్‌మెంట్‌కెళ్ళడము, ట్రీట్‌మెంట్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకి బాగా అంటే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఎందుకంటే ఒక 10 ఏళ్ళు గురకతోటి, 10 ఏళ్ళు డిస్టర్బ్డ్ స్లీప్‌తోనున్న తర్వాత, ఒకసారి వాళ్ళకి యాక్చువల్‌గా నిద్రంటే ఇది. అసలు క్వాలిటీ స్లీప్ అంటే ఇది అనే విషయం గూడా మర్చిపోతారు చాలా సార్లు. హ్మ్. సో, అలాంటి క్వాలిటీ మళ్ళీ వాళ్ళకి లైఫ్‌లో తిరిగొచ్చే వరకు దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ చాలా సార్లు పేషెంట్స్ ఎమోషనల్ అయిపోయి, వాళ్ళు అయ్యో! మేమసలు లైఫ్‌లో మళ్ళీ ఒకసారి ప్రాపర్ ఇంత మంచి మంచి నిద్రపోతాము, సౌండ్ స్లీప్ అని. సౌండ్ స్లీప్ ఉంటది అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అంటాం. సో, మేము పేషెంట్స్ ఒస్తారు, ట్రీట్మెంట్ అవుతది, ట్రీట్మెంట్ చేస్తాము అనే వరకు ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేసాం గానీ, ఏ అంటే 2 విషయాలు నేను అస్సలే ఎక్స్‌పెక్ట్ చేయనివి. ఒకటి ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ చాలా బాధపడతాడు అని అనుకున్నా గానీ, నిద్రలేమితనంతో ఉండే పేషెంట్ చాలా బాధపడతాడని నేనెప్పుడు అనుకోలేదు. హ్మ్. అది మాత్రం నేను ఆ ఎమోషనల్ బ్రేకౌట్స్ లేకపోతే కు ముందు నేనెప్పుడు నిద్రపోతా అనుకోలేదు. దేవుడు నాకు అన్నిచ్చాడు. కానీ నిద్రనివ్వలేదు. హ్మ్. అసలు ఇట్లా నేను మళ్ళీ నిద్రపోతా, ఇంత హాయిగా ఉంటా అని నేనసలు అనుకోలేదు అని చెప్పి ఏడ్చే సిట్యుయేషన్స్ ఇవన్నీ నేను ఊహించలేదు. రెండోది చాలామంది భార్యాభర్తలు గూడా వస్తారు. వచ్చినప్పుడు మా ఆయన నాకు అంటే జనరల్లీ మనం కన్సల్టేషన్ చేసిన తర్వాత గూడా కాసేపు ఏమన్నా పర్సనల్‌గా ఏదైనా చెప్పేదుందా అనేది చెప్తాం. ఎందుకంటే స్ట్రెస్సు ఇట్లాంటివి గూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కొన్నిసార్లు వాళ్ళ పార్ట్నర్ వల్ల గూడా స్ట్రెస్ ఉండొచ్చు కాబట్టి ఇండివిడ్యుయల్‌గా మాట్లాడతాం. మాట్లాడినప్పుడు వాళ్ళెళ్ళిపోగానే వీళ్ళు చెప్తారు. నాకు గురకొస్తుంది గాబట్టి మా ఆయన నాకు విడాకులిస్తా అన్నవి చాలా ఉన్నాయి. లేదంటే మా పిల్లలు నన్ను "నువ్వింత గురకబెడుతున్నావు అమ్మ నీ పక్కన మేము పడుకోలేకపోతున్నాము" అని లేసి ఎళ్ళిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే ఎవరు నా పక్కన పడుకోలేని పరిస్థితిలో ఉంది. దీన్ని నేనెట్లా సరి జేసుకోవాలి అని ఏడ్చేసే మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. హ్మ్. సో, ఈ ఎమోషనల్ బ్రేకౌట్స్ కానియండి, లేకుంటే ఈ సోషల్ డిస్టర్బెన్సెస్‌ని నేను నిజంగా దాని గురించి ముందు అంత ఎక్కువ ఓన్లీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. దీంతో బీపీ ఒస్తది, గురకతో షుగరొస్తది ఇంతవరకే ఆలోచించా తప్పించి, ఇలాంటి ఎమోషనల్ సిట్యుయేషన్స్‌ని నేనెప్పుడు ముందు ఊహించలేదు. ఈ 2 ఇయర్స్ జర్నీలో మాత్రం నేను రియలైజ్ అయింది ఈ ఎమోషనల్ సిట్యుయేషన్స్. హ్మ్. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పార్ట్నర్స్‌లో హస్బెండ్‌కి గురకొస్తోంది. చెప్తే ఒక రకమైనటువంటి బాధ, సైకలాజికల్ ఫీలింగ్. చెప్పకపోతే నిద్ర పట్టదు. తను చెప్తే ఆయన కూడా నిద్రపోడు. ఇలాంటి ఒక సంఘర్షణలాగా ఉంటుంది కదా! అట్మాస్ఫియర్ అనేది. గురక ఒకరికొస్తే నిద్ర మాత్రం ఇద్దరికీ లేకుండా పోతుంది కదా! అలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా డీల్ చేస్తారు మీరు? సో, మొదట్లో నాకు పేషెంట్స్ కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వచ్చి నిద్రలేమితనంతో బాధపడుతున్నారనేది వాళ్ళ కంప్లెయింట్ ఉండేది. సో, ఆడవాళ్ళు మామూలుగా నిద్రలేమితనంతో బాధపడే వాళ్ళకి జనరల్‌గా హార్మోనల్ ఇష్యూసో, లేకపోతే జెనెటిక్ ఇష్యూసో, ఏమైనా వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీసో ఇలాంటివి ఉంటాయని చెప్పి అదే ప్రాసెస్‌లో నేను ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఎళ్ళేది. స్ట్రెస్ ఏమన్నా ఉందా? ఏది కూడా పాజిటివ్ వచ్చేది కాదు. అన్ని రీజన్స్ కూడా నెగెటివ్ వచ్చేది. ఫైనల్‌గా స్లీప్ మెడికేషన్ ఇద్దాము అనుకున్న లాస్ట్ మినిట్‌లో బయట ఎక్స్‌టర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే హ్మ్. ఏదైనా లారీ సౌండో, లేకపోతే ట్రాక్టర్ సౌండో అట్లా ఏమన్నా వస్తదా బయట నుంచి? అవేమన్నా డిస్టర్బ్ చేస్తున్నాయా? లాస్ట్‌కి నేను అడిగిన 2, 3 టైమ్స్ కూడా ఆ డిస్టర్బెన్సెస్ ఉండేయి గానీ, మా హస్బెండ్ మాత్రం చాలా లౌడ్‌గా స్నోర్ చేస్తారండి. దానివల్ల మాత్రం నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతది. 10 ఏళ్ళు భరించిన. కానీ ఇప్పుడు ఇంక అవ్వట్లేదు నాకు.
అని చెప్తారు. దెన్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రాబ్లమ్ ఈ అమ్మాయికి కాదు. హ్మ్. ప్రాబ్లమ్ వాళ్ళ హస్బెండ్‌కి ఉంది అని. సో, నేను చాలా సార్లు హస్బెండ్స్‌ని రమ్మని కౌన్సెలింగ్ చేసి, సో, మీకు ఉరక తగ్గితే తనకి నిద్ర ప్రాబ్లమ్ అనేది సెట్ అవుతది. అండ్ వాళ్ళ భయం ఏముంటది అంటే మరి ఎళ్లి వేరే రూమ్‌లో పడుకోవడం. హ్మ్. ఎందుకంటే ఒక టర్మ్ గూడా ఉంటది దానికి. స్లీప్ డివోర్స్ అని ఒక టర్మ్ గూడా ఉంది. సో, అంటే డైలీ వాళ్ళ వివాహ జీవితంలో అన్నీ బానే అంతా ఉన్నా గానీ, బావుంటుంది. హ్మ్. నైట్ మాత్రం వాళ్ళు ఈ గురక వల్ల వేరే రూమ్‌లో వెళ్లి పడుకోవడము. సో, ఇలాంటివి దాన్ని స్లీప్ డివోర్స్ అంటాం. సో, స్లీప్ డివోర్స్ వల్ల ఏమవుతది? ల్యాక్ ఆఫ్ హ్యూమన్ టచ్ అనేది ఉంటది. సో, దానివల్ల కొంచెం ఇష్యూస్ రైజ్ అవ్వడము. కొన్నిసార్లు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్సు లేదంటే కొన్నిసార్లు వాళ్ళ ఓన్ రిలేషన్‌షిప్‌లో గూడా ఇబ్బందులు కలగడము. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అది వాళ్ళెప్పుడైతే గమనిస్తారో మళ్ళీ వచ్చి బ్యాక్ వాళ్ళ రూమ్‌లోనే పడుకోవడం ఇలాంటివి చేస్తారు. కానీ హ్మ్. నిద్రలేమి సమస్యతో బాధపడతారు. అది వాళ్ళ హస్బెండ్‌కి ఎలా చెప్పాలో గూడా అర్థం గాదు. అసలు వాళ్ళకది ప్రాబ్లమ్ అని గూడా అర్థం కాదు. సో, నేనప్పుడు కౌన్సెలింగ్ జేస్తుంటాను. ప్రాబ్లమ్ మీకు లేదు. మీ హస్బెండ్‌కుంది. మీరు రమ్మనండి అని చెప్పి తనొచ్చినప్పుడు, చూడండి మీ గురక వల్ల తనకిలా ప్రాబ్లమ్ అవుతుంది. కానీ అది తను చెప్పలేకపోతుంది. లేదు అనంటే తను గురక అనేది ఒక సమస్యలాగా అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. సో, మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నప్పుడు, ఈ మధ్య కాలంలో చాలామంది హస్బెండ్స్ కూడా కోఆపరేటివ్‌గా ఉంటున్నారు కాబట్టి డెఫినైట్‌లీ దే ఆర్ గోయింగ్ అహెడ్. హ్మ్. లేదు కొంతమంది మాత్రం కొంచెం ఇగోయిస్టిక్ ఉన్నప్పుడు స్టిల్ ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది.